వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఈ రోజు ఈ నూతన కార్యవర్గం ఏదైతే ఏర్పడిందో దాని తర్వాత ఇది 9వసారి ఈ సమావేశం జరిగింది. ఈరోజు ఉదయం పొద్దున్నే 10:30 నుంచి ఇప్పటి వరకు కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశాల మీద కూలంకషంగా చర్చించి అందరి ఏకాభిప్రాయంతో కొన్ని తీర్మానాలు చేశాం. ఇవన్నీ కూడా మీ అందరికీ ఒక్కొక్క పాయింట్ ఏదైతే మేము ఇవాళ నిర్ణయాలు చేశామో దాని మీద ఈవో గారు మొత్తం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాన్ని చేసిన తర్వాత మీకేమన్నా దాని మీద అనుమానాలు ఉంటే మేము దానికి సమాధానం చెప్తాను. కాబట్టి ఇప్పుడు ఈ ఈవో గారిని దీని మీద ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఓం నమో వెంకటేశ. ఈరోజు టీటీడీ బోర్డు అనేక ముఖ్యమైన అంశాల మీద నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వాటిల్లో BQC3 వైకోటం క్యూ కాంప్లెక్స్ 3 నిర్మించాల్సిన అవసరం ఉందా లేదా? ఎందుకంటే మీకు క్యూ లైన్లో వీకెండ్స్లో కానీ ఎక్కువగా రద్దీ ఉన్న టైంలో, లేకపోతే పర్వదినాలు ఉన్న రోజు ఎక్కువగా భక్తులు వస్తూ ఉంటారు. వాళ్ళకి వెయిటింగ్ టైం కూడా క్యూ లైన్లో చాలా ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్కసారి 8 గంటలు 10 గంటలు కూడా ఉండే సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు క్యూ లైన్లో ఉండి చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో దీన్ని నివారించడానికి వారికి కంఫర్టబుల్గా కూర్చొని తర్వాత వారి సమయం వచ్చినప్పుడు వారి దర్శనానికి వెళ్ళేలాగా చేయడానికి ఏమన్నా అవకాశం ఉందా? ఇది అవసరం ఉందా లేదా? అంటే క్యూ లైన్ బయటకు వెళ్ళేది మనకి సంవత్సరంలో కొన్ని రోజులే. సో మనం దీని మీద ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దీనివల్ల ఉపయోగం ఉందా లేదా? ఇవన్నీ కూడా ఒకసారి పరిశీలించి చేయడానికి ఎవరినన్నా కన్సల్టెంట్ తీసుకుని ఒక కమిటీ వేసి దాని మీద నిర్ణయం తీసుకోవాలనేది కూడా చేయడం జరిగింది. తర్వాత సాధారణ భక్తుల కోసం మనకున్న పైన ఉన్న అకామిడేషన్ ఏదైతే ఉందో, మనకి ఉన్న వసతి తిరుమల కొండ మీద లిమిటెడ్గా ఉంటుంది. ఇప్పుడు 1100 దాకా 1100 నుంచి 1200 దాకా విఐపి ఇవి ఉన్నాయి. తర్వాత మిగిలిన అకామిడేషన్ చూస్తే మనకి 6000, 6100, 6200 అలా ఉంటుంది. ఈ వసతి అంతా కూడా ఎవరికైతే దొరికిందో, మనకు వచ్చేవాళ్ళు లక్షల్లో ఉంటారు, వసతి దొరికేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటుంది. కానీ వీళ్ళందరికీ కూడా సాధారణ భక్తులకైతే మనం పిఎస్సీలని, పిల్గ్రిమ్ ఎమ్యూనిటీస్ కాంప్లెక్స్ అని మనం కడుతున్నాము. వారికి అక్కడ వెయిట్ చేయడానికి, అక్కడ వేచి ఉండి వారి టైం వచ్చినప్పుడు, స్లాట్ వచ్చినప్పుడు వెళ్ళడానికి అవకాశం ఉంది. కానీ ఇక కొంతమంది సాధారణ భక్తులు కాకుండా మనకి 300 రూపాయల టికెట్ తీసుకున్న వాళ్ళు, లేకపోతే శ్రీవాణి టికెట్ ఉన్న వాళ్ళు, వీళ్ళు కూడా కొంత సమయం వేచి ఉండాలంటే వారు ఎక్కడ ఉండాలి అనేది ఒక క్వశ్చన్ అరైజ్ అవుతుంది. వాళ్ళందరికీ కూడా ఎటువంటి వసతి కూడా పైన లేదు, వెయిట్ చేయడానికి కూడా కంఫర్టబుల్ గా కూర్చోవడానికి కూడా పైన లేదనే ఉద్దేశంతో చాలా డిమాండ్ ఉంది. చాలా మంది అడుగుతున్నారు. దీని మీద పరిశీలించాలి, దీన్ని అధ్యయనం చేయాలి. ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాల్సి వస్తుంది, ఏ విధంగా వాళ్ళకి ఛార్జ్ చేయాలా వద్దా, ఛార్జ్ చేస్తే ఎంత ఛార్జ్ చేయాలి, ఎంతసేపు ఇవ్వాల్సి వస్తుంది, ఎవరికి ఇవ్వాల్సి వస్తుంది, ఇవన్నీ కూడా చర్చించడానికి, అధ్యయనం చేయడానికి ఇది ఒక కన్సల్టెంట్ కూడా ఎంగేజ్ చేయడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే అలిపిరి శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో చాలా మంది వేల కొద్ది భక్తులు నడిచి వస్తూ ఉంటారు. వారికి కూడా మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది. అక్కడ కూడా దాన్ని ఆహ్లాదకరంగా, ఆధ్యాత్మికతని మనకి ప్రతిబింబించేలాగా అక్కడ మౌలిక వసతులు కూడా అక్కడ పెంపొందించాల్సిన అవసరం ఉంది. లైటింగ్ అలాగే భద్రత ఇవన్నీ కూడా పెంపొందించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా చేయడానికి కూడా ఒక కన్సల్టెంట్ కూడా మేము ఎంగేజ్ చేయడం జరుగుతుంది. అలాగే శిలాతోరణం, చక్రతీర్థం అనేది చాలా ముఖ్యమైన ప్రాంతాలు మనకి తిరుమలలో. శిలాతోరణం అనేది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం అది ఒక హెరిటేజ్ సైట్. అది మనకి శిలాతోరణం అనేది, దాన్ని మనము టీటీడీ తరపు నుంచి దాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాము. చక్రతీర్థం కూడా చాలా ముఖ్యమైనది. అక్కడ రోజుకి సుమారుగా 10,000 మంది అక్కడ దర్శించుకుంటూ ఉంటారు.
ఇవి కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అక్కడంతా కూడా పార్కింగ్ దగ్గర నుంచి పిల్గ్రిమ్స్ కి భక్తులకి అక్కడ సరైన సౌకర్యాలు లేదు. అవన్నీ కూడా ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది, కానీ అక్కడ మనం టీటీడీ తరపు నుంచి అభివృద్ధి చేయాల్సిన అవసరం చాలా ఉంది. అవి కూడా మేము దాన్ని ట్రెడిషనల్ గా ఉండేలాగా అక్కడ ఉన్న ఇవన్నీ కూడా మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా దాని మీద కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఆలయాలన్నీ కూడా మనం టీటీడీ తరపున ఆలయాలు దేశం మొత్తం మీద మనం నిర్మిస్తున్నాము. అన్ని రాష్ట్రాల్లో మనం నిర్మించడానికి ప్రయత్నిస్తున్నాము. అలాగే విశ్వవ్యాప్తంగా కూడా ఈ ఆలయాలన్నీ కూడా విస్తరింపచేయాలి అనేది ముఖ్యమంత్రి గారి ఆదేశం. ఆ ఆదేశం ప్రకారం ఒక కమిటీ వేసి దాని మీద ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది కొన్ని మోడల్స్ ఈ కమిటీ టీటీడీ బోర్డుకి సమర్పించడం జరిగింది. దాని మీద టీటీడీ ఒక సబ్ కమిటీ వేసి టీటీడీ సబ్ కమిటీ దాని మీద ఎక్స్పర్ట్స్ తో చర్చించి దీన్ని ఏ విధంగా ఏ మోడల్ అయితే మనకి బాగుంటుంది అనేది కూడా అందరి సభ్యులతో కూడా చర్చించి ఎక్స్పర్ట్స్ తో చర్చించి దాని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. తర్వాత శ్రీవారి సేవకు సంబంధించి మనం చాలా సంస్కరణలు తీసుకొస్తున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నో మనకి సూచనలు చేయడం జరిగింది. ఆ సంస్కరణల ప్రకారం అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి ప్రాపర్ గా మనము వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇచ్చి అందరినీ కూడా మనం ఉపయోగించుకోవాలి అనేది ఒకటి. ఎక్స్పర్ట్స్ ను కూడా మనం తీసుకోవాలి, ప్రొఫెషనల్స్ కూడా శ్రీవారి సేవల్లో తీసుకోవాలి. అంటే మనకి డాక్టర్స్ ని కానీ వేరే ప్రొఫెషనల్స్ ఎవరన్నా కూడా తీసుకోవాలి అనేది కూడా మనము తీసుకునేలాగా వ్యవస్థని మార్చాలి అనేది ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాని ప్రకారం చేస్తున్నాం. దానికి కొంతమంది కోఆర్డినేటర్స్ అవసరం ఉంటుంది. ప్రణాళిక గురించి, ట్రైనింగ్ గురించి, అలాగే కోఆర్డినేటర్స్ అవసరం గురించి కూడా చర్చించి ఈ రోజు ఆమోదం తెలపడం జరిగింది. అలాగే సైబర్ నేరాలు ఇక్కడ తిరుమలలో, తిరుపతి టీటీడీలో చాలా ఎక్కువ అవుతున్నాయి. ఈ నేరాలను అరికట్టడానికి మనకి ఒక సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ అవసరం ఉంది. ఆ సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ కూడా త్వరితగతిన ఏర్పాటు చేయాలని కూడా టీటీడీ బోర్డు నిర్ణయించడం జరిగింది ఈరోజు. అలాగే ఈ భక్తుల తలనీలాలు సమర్పించే ఏకేసీల్లో మనకి పారిశుద్ధ్యం, భద్రత, అలాగే ప్రజలకు భక్తులకి సౌకర్యాలు ఇవన్నీ కూడా మెరుగుపరచాలనే ఉద్దేశంతో దాన్ని కూడా ఒక కొంతమందిని మనము ఆర్కిటెక్ట్స్ ని తీసుకొచ్చి వారితో స్టడీ చేయించి కొన్ని మోడల్ కాంపిటీషన్స్ కూడా పెంచి ఏ విధంగా ప్రజలకి బెటర్ ఎమ్యూనిటీస్ ఇవ్వగలము, సెక్యూరిటీ ఎలా పెంచగలము, సేఫ్టీ ఎలా పెంచగలము, పారిశుద్ధ్యం ఎలా పెంచగలం అనే దాని మీద మనం స్టడీ చేస్తాము. చేసి ఆ మోడల్స్ అన్ని వచ్చిన తర్వాత ఆ మోడల్ కాంపిటీషన్ లో ఏది బెస్ట్ అయితే అది బోర్డు మీద పెట్టి ఆ నిర్ణయాన్ని ప్రకారం చేయడం జరుగుతుంది. ఆ నిర్ణయం ప్రకారం ఈ కొత్తగా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎప్పుడో చేశాము. ఎంత చేసినా సరే పారిశుద్ధ్యానికి సంబంధించి మనం ఏ విధంగా చేసినా సరే ఒక లెవెల్కి మించి అది జరగడం లేదు. దాన్ని పెంచాలంటే పిల్గ్రిమ్ కంఫర్ట్ కూడా పెంచాలి. తర్వాత వెయిటింగ్ చాలా ఎక్కువగా ఉంది. వేల మంది 30,000 దాకా వస్తారు. వారందరికీ కూడా వారందరూ ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి అది కూడా చేయాలనేది టీటీడీ బోర్డు ఈరోజు నిర్ణయం చేయడం జరిగింది. తర్వాత తిరుమలలో ఆఫీసులన్నీ కూడా 20-30 ప్రాంతాల్లో ఉన్నాయి. ఒక ఆఫీస్ నుంచి ఇంకో ఆఫీస్కి వెళ్ళాలంటే చాలా దూరం. ఎడిషనల్ గారు ఒక చోట ఉంటారు, మిగిలిన ఆఫీసులన్నీ వేరే వేరే ప్రాంతాల్లో ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక చోట తీసుకురావాల్సిన అవసరం ఉంది. దాని మీద కూడా ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. పరిపాలన కోసం పరిపాలనా భవనం ఒకటి నిర్మించాలనేది, ఎక్కడ చేయాలనేది కూడా దాని మీద చర్చిస్తారు. తర్వాత దాన్ని మళ్ళీ బోర్డుకి తీసుకెళ్ళడం జరుగుతుంది. తర్వాత ఈ పాతబడిన నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము దాన్ని తొలగించి దాని మీద అక్కడ మనము విశ్రాంతి గృహాలు కొత్తగా కట్టాల్సిన అవసరం ఉంది. అది కూడా గతంలోనే టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. దాని తర్వాత ఎక్స్పర్ట్స్ ని మనం పెట్టుకుని ఆర్ఎండ్బి ఎక్స్పర్ట్స్, ఐఐటి ఎక్స్పర్ట్స్ తో చర్చించిన తర్వాత కొన్ని నిర్మాణాలు పాతబడినవి, ఇవి మనము స్ట్రక్చరల్ గా అన్సేఫ్ గా ఉన్నాయి, వాటిని ఉపయోగించడం వీలు పడదనే దాని మీద ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వీటిని కూడా మనం డిమాలిష్ చేసి వాటిలో కొత్తగా భవనాలు కట్టాలి అనే దాని మీద ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అవి HVDCలో 6 బ్లాకులు, బాలాజీ విశ్రాంతి గృహం, ఆంప్రో గెస్ట్ హౌస్, అన్నపూర్ణ క్యాంటీన్, కళ్యాణి సత్రాలని వీటిని ఫేజ్ వైజ్ ఇవన్నీ కూడా చేయాలనేది కూడా నిర్ణయించడం జరిగింది. ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో అన్నదానం అనేది మనము నిత్యం జరగాలి అనేది ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. దాని మీద బోర్డు కూడా నిర్ణయం చేయడం జరిగింది. దీని మీద త్వరగా మనము ప్రారంభించాలి, టెంపరీగా ప్రారంభించాలి. పర్మనెంట్ బిల్డింగ్ అనే అన్నదానం కాంప్లెక్స్ కట్టడం అనేది టైం పడుతుంది కాబట్టి
టెంపరీగా దీన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతో టిటిడి బోర్డు ఈరోజు 4.35 కోట్లకే దాన్ని ఆమోదించడం జరిగింది. ఇది ఆగస్టు సెప్టెంబర్లో ఇది ప్రారంభించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన యంత్రాలకు కొనుగోలు చేయడం, పారిశుద్ధ్య సిబ్బంది కొనుగోలు వారిని తీసుకోవడం ఇవన్నీ కూడా ఆమోదించడం జరిగింది. త్వరలో ఇది కూడా ముఖ్యమంత్రి గారి నిర్ణయం మేరకు దీన్ని చేయడం అవుతుంది. అన్నమయ్య జన్మించిన తాళపాక గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. దీనికి కార్యాచరణ ప్రణాళిక చేయాలని కూడా ఈ రోజు నిర్ణయించడం జరిగింది. అలాగే సమరసత సేవా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఉన్న 320 ఆలయాలు, వాటిల్లో మైక్ సెట్లు ఇవ్వాలని వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ మైక్ సెట్లు ఇవ్వడం ద్వారా వారు మెరుగైన ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలని వారు చేయడానికి అవకాశం ఉంది. వాటికి కూడా బోర్డు ఈ రోజు ఆమోదం చేయడం జరిగింది, తెలపడం జరిగింది. అలాగే వేద పరిరక్షణ కోసం టిటిడి చాలా కార్యక్రమాలు చేస్తుంది. దాంట్లో ముఖ్యంగా వేద పారాయణదారు స్కీమ్ ద్వారా 1430 మందికి ఇప్పుడు సంవత్సరానికి 36 కోట్లు వ్యయంతో వేద పారాయణ చాలా దేవాలయాల్లో చేయడం జరుగుతుంది. దీన్ని 700 వేద పారాయణదారులకి నూతనంగా శాంక్షన్ చేయాలని కూడా టిటిడి బోర్డు నిర్ణయించడం జరిగింది. దీని ప్రకారం 18 కోట్లు అదనంగా టిటిడి బోర్డు నిర్ణయం ఆమోదం తెలపడం జరిగింది. దీన్ని కూడా త్వరలో 700 మందిని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న వేద పారాయణదారులకి వారికి ప్రయారిటీ ఇచ్చి వారందరినీ కూడా సెలెక్ట్ చేసి ఏమన్నా మిగిలితే వేరే రాష్ట్రాలకు ఇవ్వాలనేది కూడా నిర్ణయించడం జరిగింది. దీన్ని ఒక ట్రాన్స్పరెంట్ ప్రాసెస్లో ఇది వాళ్ళ క్వాలిఫికేషన్స్ అవి చూసి ఒక ఇంటర్వ్యూ అది కండక్ట్ చేసి వాళ్ళ ఇంటరాక్షన్ చేస్తారు. ఆ పద్ధతిలో జరుగుతుంది. అలాగే 600 మంది వేద పారాయణదారులకి నిరుద్యోగ భృతి ఇవ్వాలని కూడా ఒక దేవాదాయ శాఖ నుంచి కూడా ఒక రిక్వెస్ట్ వచ్చింది. దాన్ని కూడా 2.16 కోట్లు టిటిడి నిధులు మంజూరు చేయాలనేది వేద పరిరక్షణకి భాగంగా ఇది చేయాలని టిటిడి బోర్డు ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే టిటిడి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా భజన మందిరాలు, అంటే ఎస్సీ ఎస్టీ ఫిషర్మెన్ లొకాలిటీలు ఎక్కడ ఉన్నాయో వెనుకబడిన ప్రాంతాల్లో కూడా మనము ఆలయాలు, చిన్న ఆలయాలు, భజన మందిరాలు మనము చేయడానికి చేస్తున్నాము ఎన్నో సంవత్సరాల నుంచి. ఇది చాలా పాత ఎస్టిమేటు. ఇది కట్టడం వలన చాలా చిన్నగా వస్తుంది. 10 లక్షలతో కట్టాల్సిన అవసరం ఉంటుంది పాతవి. ఇప్పుడు దీన్ని 10 లక్షల నుంచి 15 లక్షలు, 20 లక్షలు 3 రకాల ఎస్టిమేట్లు చేయాలి. ఎంత భూమి ఉందో చూసుకుని 3 రకాల సైజులు, 3 ఎస్టిమేట్లు చేయాలని ముఖ్యమంత్రి గారు తమ నిర్ణయాన్ని ఒక ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తో జరిగిన దాంట్లో చెప్పడం జరిగింది. దాన్ని టిటిడి బోర్డులో పెట్టుకొని చర్చించి దాని మీద మీ అభిప్రాయం చెప్పమన్నారు. తర్వాత దీన్ని ఈ బోర్డులో అవన్నీ కూడా కూలంకషంగా చర్చించిన తర్వాత వీటికి ఆమోదం చేయడం జరిగింది. 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షల్లో 3 సైజుల్లో దీన్ని ఆమోదించడం జరిగింది. అది వేరే డీటెయిల్స్ ఉన్నాయి భజన మందిరాలు. ఇది స్టేట్ గవర్నమెంట్ కి ఇది పంపిస్తాము. దాని తర్వాత ఏ భజన మందిరాలు చేయాల్సిన ఈ 3 కేటగిరీల్లో 3 సైజుల్లో చేయడం జరుగుతుంది. తర్వాత ఈరోజు గౌరవ చైర్మన్ గారు హిందూ ధర్మ ప్రచారానికి సంబంధించిన ఈ బుక్లెట్ ఒకటి, ఇది మనకి పాంప్లెట్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలు, ఎన్నో ఇంతకు ముందు చేసేవి కొన్ని మధ్యలో దాన్ని ఆపేయడం జరిగింది. సో ఎన్నో కార్యక్రమాలని మళ్ళీ పునఃప్రారంభించాలి అనే ఉద్దేశంతో 10 కార్యక్రమాల దాకా ఇవి త్వరలోనే ప్రారంభించడం జరుగుతుంది. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ బ్రోషర్ లో ఉన్నాయి. దయచేసి ఇవన్నీ కూడా చూడవలసిందిగా మీ అందరికీ కూడా, ప్రజలందరికీ చేయాల్సిందిగా మీ అందరికీ కూడా నూతనంగా ఒక కడపలో ఒక శివాలయం ఉంది. కొన్ని వేల సంవత్సరాలు ఓల్డ్ టెంపుల్ అది. దాన్ని కూడా రెనోవేట్ చేయాలని చెప్పేసి లోకల్ ఎమ్మెల్యే గారు రిప్రజెంట్ చేసి దాన్ని కూడా ఈరోజు ఆమోదం తెలిపాం. అదేవిధంగా ఈ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా రికమెండ్ చేసి వాళ్ళు పర్మనెంట్ చేసేదానికి ఒక తీర్మానం చేసి గవర్నమెంట్కి పంపిస్తున్నాం.
మొన్న లెక్చరర్స్ పంపించినట్టే వీళ్ళకు కూడా పంపాలనేది కూడా నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు స్టడీ చేసి దానికి ఒక కమిటీ వేసి స్టడీ చేస్తారు, ఆ ఎక్స్పర్ట్ కమిటీ ఎలా చేస్తే బాగుంటుంది. వాడుతున్నాం, ఎందుకు వాడట్లేదు అనేది వాడుతా ఉన్నాము. కాకపోతే అప్పుడప్పుడు ఈ 3 కిలోమీటర్ 4 కిలోమీటర్ క్యూ వెళ్తా ఉంది బయటికి. వాళ్ళు అక్కడ చలికి దానికి ఇబ్బంది పడతారు, వర్షం వస్తే జల్లు వస్తుంది. అది కాకుండా ఇంకొక ఏమన్నా ఒక ఆప్షన్ అంతే, ఓన్లీ ఎక్స్పర్ట్ కమిటీ ఫీజిబిలిటీ ఎట్లా ఉంటుంది ఏంటంటే, మనం టాప్ ప్రయారిటీ అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇస్తున్నాం. సో ఒక పక్క గూగుల్లో, ఇంకో పక్క టీసీఎస్ వాళ్ళు కూడా స్టడీ చేస్తున్నారు. అది త్వరలోనే అయిపోతుంది. అయిపోతే అప్పుడు ఈ ఎంప్లాయీస్తో మనకు అంత పెద్ద పని ఉండకపోవచ్చు. కాకపోతే స్టడీ చేసి పెట్టుకుందాం అనేది. సార్ ఇప్పటికే VC1 VC2 ఉంది, నారాయణగిరి షెడ్స్ ఉంది. మొత్తం ఎంతమంది అకామిడేట్ చేస్తున్నారు సార్? దాదాపు 60,000 మంది ఉంటున్నారా? దీంట్లో దాదాపు 18,000 మంది, దాంట్లో 20,000 మంది, 8,000 మంది షెడ్స్ లో చేస్తాం. అవుట్ సైడ్ క్యూ లైన్ లో దాదాపు 20-25,000 మంది దాకా చేస్తాం అనమాట. సో మనకి దాదాపు 150 రోజుల్లో అవుట్ సైడ్ క్యూ వస్తున్నప్పుడు పాపం వర్షం పడేటప్పుడు కానీ, లేకపోతే ఈ అడ్వర్స్ క్లైమేట్ ఉన్నప్పుడు దాదాపు 15-20,000 మంది బయట ఉన్నప్పుడు మనకు కూడా అడ్మినిస్ట్రేషన్ మీద బాగా బర్డెన్ అవుతుంది. పిలిగ్రిమ్స్ కూడా ఫీడ్బ్యాక్ లో వాళ్ళు ఎట్లా అట్లీస్ట్ షెడ్స్ లో లాంటి దాంట్లోకి వెళ్తే బాగుంటుందని చాలా వరకు పాజిటివ్ ఫీడ్బ్యాక్ రావడంతో అది బోర్డు ముందుకు తీసుకురావడంతో ఒక స్టడీ చేపిద్దాం. ఫస్ట్ వైకుంఠం 1 కట్టి 1980s లో కట్టారు, వైకుంఠం 2 అనేది 2000 ఆ టైంలో కట్టారు. సో మనకి అప్పుడున్న పిలిగ్రిమ్ చూస్తే ఇప్పుడు పిలిగ్రిమ్ దాదాపు 30% పైనే పెరిగారు. అప్పుడు ఈ 30% అడిషనల్ గా ఉంటారని తెలియకుండా అప్పుడు కట్టారు 2 క్యూ కాంప్లెక్స్. ఇప్పుడు మన అడిషనల్ గా చాలా మంది యాడ్ అయింది. ఈ సమ్మర్ లో ఎస్పెషల్లీ మనం ఇంకా ప్రాబ్లం ఎక్కువ ఫేస్ చేసాము. నార్మల్ సమ్మర్ల కంటే ఎవ్రీడే 6,000 మంది అడిషనల్ గా మనం హ్యాండిల్ చేసాము. సో అప్పుడు మనకి ఎగ్జాక్ట్ గా ఎంత ఇంటెన్సిటీ ఉంది, ఎంత ప్రాబ్లం అనేది మనకి ఈ సమ్మర్ లో బాగా తెలియటంతో బోర్డు చైర్మన్ గారు అందరూ కూడా దీని మీద డిస్కస్ చేసి ఒక ఫీజిబిలిటీ స్టడీ చేద్దాం, ఎక్కడ కడదాం, ఎంత కెపాసిటీతో కడదాం, ప్రొజెక్షన్ మనం ఆల్మోస్ట్ సాచురేషన్కి 80,000 పర్ డేకి వచ్చాం కాబట్టి దాన్ని కూడా కన్సిడరేషన్ చేసి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ బిల్డింగ్ ఎలా కడితే ఎలా ఉంటుంది, అది ఒక థీమ్ రన్ చేస్తూ రిలీజియస్ ఇంటిగ్రేషన్ తోటి భక్తుల్ని ఎమోషనల్గా ఇంటిగ్రేట్ చేసి ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఒక ఫీజిబిలిటీ స్టడీ మాత్రమే. ఫర్దర్గా మళ్ళీ బోర్డు విల్ డిసైడ్ ఇట్ వెదర్ వీ షుడ్ గో హెడ్ విత్ ద ప్రపోజల్ ఆర్ నాట్. ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చూస్తాం. అది పెద్ద సబ్జెక్ట్, అది కొంచెం ఇష్యూస్ వస్తున్నాయి దాని మీద. అవన్నీ వాళ్ళు చేస్తున్నారు, మన వాళ్ళందరూ కూడా కలిసి చేస్తున్నారు. అది తొందరగా అయిపోతుంది. ఏది తిరుమలలో సార్ కామన్ గుడ్ ఫండ్ కి సంబంధించి స్టేట్ గవర్నమెంట్ 9% అడిగితే టీటీడీ ఉండి ఆదాయంలో ఇస్తుంది, టోటల్ బడ్జెట్ లో CGF 9% ఇస్తుంది సార్. లేదు 9% ఎవరు చెప్పారు? అంటే మన ఎండోమెంట్ మినిస్టర్ కూడా గవర్నమెంట్ ప్రపోజల్ వచ్చింది 9%. ఇదే నిర్ణయం కాలేదు కదా, సీఎం గారు నిర్ణయం తీసుకుంటారు దాన్ని. అంటే అట్లా సార్ 9% కాదు, మనం ఆల్రెడీ 50% కడుతున్నాం గవర్నమెంట్ కి. మనము 9% కాదు, మనము శ్రీవాణి కానీ, శ్రీవాణితో ఎండోమెంట్ కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కానీ, ఇవన్నీ హాస్పిటల్స్ కానీ ఇవన్నీ కూడా అట్లా సార్. కామన్ గుడ్ ఫండ్ ఉండి ఇన్కమ్ లో ఇస్తున్నారా టీటీడీ బడ్జెట్ లో? అది సీఎం గారు నిర్ణయం తీసుకుంటారండి, అది మా లెవెల్లో తీసుకునేది కాదు. మాట్లాడదాం, సీఎం తో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలా. అదే 10 రోజులు పెట్టాలా, 2 రోజులు పెట్టాలా అనేది అది ఇంకా నిర్ణయం తీసుకుంటుంది. కమిటీ ఉంది, కమిటీ స్టడీ చేసిన తర్వాత రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు చెప్తాం. చేయట్లేదండి, మేము కాంక్రీట్ ఏం పెట్టట్లేదు, ఇప్పుడు ఏది కొత్తగా ఏం చేయట్లేదు. ఇప్పుడు ఇందాక అడిగారు కదా, అవి ఉన్న వాటిని కన్వర్ట్ చేస్తాం కానీ కొత్తగా అయితే కొత్తగా ఉన్న కట్టడాలనే. ఇప్పుడు ఈ డిమాలిషన్ ఎందుకు చేస్తామంటే అక్కడ కొత్తగా కట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి, అవేమి కాంక్రీట్ చేయగల అబ్సల్యూట్ గా అవి చేసే ఉద్దేశం లేదు.
దీన్ని పర్యావరణాన్ని మనం పరిరక్షించాల్సిన అవసరం ఉంది. దాని ప్రకారమే ఇక్కడ అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అంటే కన్స్ట్రక్షన్ మెథడ్ లో ఏదైనా మార్పులు చేస్తారండి? కన్స్ట్రక్షన్ మెథడ్ ఏదైనా మార్పులు అంటే సిమెంట్ కాంక్రీట్ కాకుండా ఏదైనా వుడ్తో ఏ బిల్డింగ్ కట్టినా సరే, ఇక్కడ ఏ బిల్డింగ్ కట్టినా భవిష్యత్తులో కొత్త టెక్నాలజీస్, గ్రీన్ టెక్నాలజీస్ వాడాలి, గ్రీన్ బిల్డింగ్స్ కట్టాలనేది ఈ రోజు బోర్డులో కూడా చర్చకు వచ్చింది. భవిష్యత్తులో అన్ని కూడా గ్రీన్ టెక్నాలజీస్, గ్రీన్ బిల్డింగ్ పెట్టడానికే మేము ప్రయత్నిస్తాం. కొత్త నాన్ హిందూ ఇష్యూస్ ఒక ముఖ్యమైన ఇది చెప్తాను. నాన్ హిందూస్ లో కొంతమంది మీద గతంలో యాక్షన్ తీసుకోవడం జరిగింది, అంటే ఇంక్రిమెంట్లు కట్ చేయడం జరిగింది. కానీ ఇంక్రిమెంట్ కట్ చేసినంత మాత్రాన హిందూ దానికి వస్తారని లేదు కదా. వారందరూ కూడా మళ్ళీ యథావిధిగా మళ్ళీ రూల్ వైలేట్ చేస్తూ వాళ్ళు అదర్ రిలీజియస్ ప్రాక్టీస్ చేయడం జరిగింది. బట్ వారందరినీ కూడా ఐడెంటిఫై చేస్తాం, వెరిఫై చేస్తున్నాము. వెరిఫై చేసి ఎవరన్నా రూల్ వైలేట్ చేస్తుంటే వారి మీద తప్పకుండా చర్య ఉంటుంది. తర్వాత ఇంతకుముందు కూడా బోర్డులో నిర్ణయం తీసుకున్నట్టు గవర్నమెంట్కి దీని మీద వేరే డిపార్ట్మెంట్లో అడ్జస్ట్ చేయమని కూడా అడగడం జరిగింది. దాని మీద మీరు వేరే డిపార్ట్మెంట్స్లో మీ దగ్గర ఉన్న స్ట్రీమ్స్ కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానీ అక్కడ అడ్జస్ట్ చేసుకుంటే ఎగ్జామిన్ చేయండి అని చెప్పి రాశారు. దాని మీద కూడా మొన్న ఎండోమెంట్ మినిస్టర్ గారి దగ్గర ఒక డిస్కషన్ జరిగినప్పుడు చైర్మన్ గారు కూడా క్లియర్గా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మేము పంపిస్తాము, మీరు ప్రపోజల్ పంపిస్తాం, మీరు వేరే డిపార్ట్మెంట్స్లో అడ్జస్ట్ చేసుకోండి అని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఓవర్ అండ్ అబౌట్ దట్ మనము బీఆర్ఎస్ కూడా బోర్డులో అప్రూవ్ చేయడం జరిగింది. కొంతమంది వస్తున్నారు, వాటి మీద కూడా మేము నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటుగా ఎక్కడైనా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు దాని మీద ఖచ్చితంగా విజిలెన్స్ ఎంక్వైరీ చేయించి అది తేలిన తర్వాత వారి మీద తప్పకుండా చర్యలు తీసుకుంటున్నాం. అంతేగాని స్వామివారి డబ్బుల్ని లేకపోతే భక్తులు ఇచ్చిన డబ్బుల్ని మనము వేరే మతస్థులకి రూల్ వైలేట్ చేసే వారికి స్పెండ్ చేసే ఉద్దేశం అయితే టీటీడీ బోర్డుకి లేదు. దాని మీద ఖచ్చితంగా మొదటి బోర్డు సమావేశం నుంచి ఇప్పుడు దాకా కూడా అదే స్టాండ్ జరుగుతుంది. ఎవరిని కూడా మనము దాన్ని టాలరేట్ చేసేలేదు. ఇప్పుడు చర్య తీసుకుంటున్నాం కాబట్టి చాలా మంది ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, పేపర్లో కూడా వస్తుంది, మాకు కూడా మెసేజ్లు పెడుతున్నారు, చైర్మన్ గారు పెడతారు, మాకు పెడుతున్నారు, బోర్డు సభ్యులకు పెడుతున్నారు. ఇప్పుడు స్ట్రిక్ట్ గా ఉన్నాం కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇంకా ఎక్కువగా వస్తుంది. అంటే సార్ ఇప్పటికే ఇన్ఫర్మేషన్ అందరినీ ఇన్ఫర్మేషన్ బేసిస్ మాత్రమే ఐడెంటిఫై చేసే ప్రొసీజర్ అడాప్ట్ చేయబోతున్నాము. Or is there any special drive that we are thinking about to ensure that everyone is listed out and action is taken? సో దానికి మనము మీరు సర్వేలు ఇలాంటివి చేయడం అనేది ఇలాంటి విషయాల్లో చేయలేము. ఇన్ఫర్మేషన్ బేసిస్ మీదే వెళ్తాము. వేరే పద్ధతులు ఏమన్నా చేయొచ్చా ఏమిటనేది కూడా మేము ఒక కమిటీ కూడా వేసుకున్నాం. వాటి ద్వారా ఈ సెన్సిటివ్ ఇష్యూస్ హౌస్ హోల్డ్ సర్వే చేస్తారు ఎంప్లాయీస్ అని చెప్పేసి సార్ ఇప్పటికే విజిలెన్స్ వారు కూడా ఆల్రెడీ విజిలెన్స్ వాళ్ళ దగ్గర కూడా లిస్ట్ ఉంది, వారు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ లాస్ట్ 1 year లో నిఘా పెట్టడం జరిగింది. ఎవరైతే ఐడెంటిఫై చేశారో వాళ్ళ మీద అది అలాగే జరుగుతుంది. రిపోర్ట్స్ వస్తాయి, అలా వస్తున్నాయి, రిపోర్ట్స్ వస్తున్నాయి, దాని మీద చర్య తీసుకుంటున్నాం. మీరు ఆల్మోస్ట్ మరి మీ గవర్నమెంట్ నిర్ణయాలు ఉంటాయి, టీటీడీ రూల్స్ ఉంటాయి, ఎవరినన్నా డైరెక్ట్ గా ఎలా తీస్తాం? దానికి ఎంప్లాయీస్ హౌస్ హోల్డ్ సర్వే కూడా చేయాలి. దానికి నిర్ణయాలు అంటే మనం ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వాలి కదా. మనం ఒక స్టాట్యూటరీ ఆర్గనైజేషన్, దానికి రూల్ ఉంటుంది, అవన్నీ ఫాలో అవ్వాలి. సస్పెన్షన్ అనేది ఫస్ట్ స్టెప్. కరెక్ట్ పిక్చర్ అయితే లేదండి మన దగ్గర. ఎట్లయితే బయటపడుతుందో అట్లా మన విజిలెన్స్ వాళ్ళు బాగా దీని మీద సీరియస్ గా యాక్షన్ తీసుకుంటున్నారు, బాగా యాక్టివ్ ఉన్నారు ఇప్పుడు ఈ మధ్య విజిలెన్స్ వాళ్ళు. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎట్లా వస్తే అట్లా తీసుకుంటున్నాం. ఎగ్జాక్ట్ ఫిగర్ లేదు మన ఆ నెంబర్ లోనే ఇప్పుడు 20 మంది కోర్టు ఆర్డర్స్ మీద కంటిన్యూ అవుతున్న 20 మంది ఉన్నారు. వారి మీద కూడా గతంలో ఒకసారి తీసేయడానికి వారికి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. వాడు కోర్టులో స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. అది కూడా కోర్టు కేసు కూడా మేము ఫైట్ చేస్తున్నాం, దాని మీద కూడా చర్య తీసుకుంటున్నాము, రిట్ అపీల్ అది వేసి. సో గతంలో ఉన్న వాళ్ళు చాలా మంది రిటైర్ అయిపోయారు. 42లో 20 మంది ఉన్నారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో
జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.